కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక 2 minutes మాట్లాడుతా అధ్యక్ష. మా హుజరాబాద్ ఒకటే సబ్జెక్ట్ 2 minutes సార్, 2 minutes 2 minutes క్లోజ్ చేసుకుంటా. అన్ని సబ్జెక్ట్స్ 2 subjects 2 minutes క్లోజ్ చేస్తాం సార్. గౌరవనీయులు సార్, ఒక్క నిమిషం సార్. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది అధ్యక్ష. దానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉంది. ఆల్రెడీ 20% వర్క్ అయింది అధ్యక్ష. ఇది ప్రొసీడింగ్ కాపీ. దయచేసి అది కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఒక్కటే నిమిషం అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇక్కడనే ఉన్నారు. మా కమలాపూర్ మండలంలో బస్టాండ్ కట్టినాం అధ్యక్ష. 1,75,00,000 రూపాయలతోని. 1 కోటి రూపాయలు అయిపోతుంది అధ్యక్ష. తనని కూడా రిక్వెస్ట్ చేసిన ఒక్కసారి అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. అధ్యక్ష, మా ఉప్పల్లో అధ్యక్ష 45 కోట్ల రూపాయలతోని బ్రిడ్జ్ కట్టినాం అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ స్టేట్ ఇష్యూలో అయిపోయింది అధ్యక్ష. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష, ఇప్పటిదాకా ఉన్న బండి సంజయ్ గారు, సోకాల్ మంత్రి గారు ఇప్పటిదాకా 2 టర్ములు గెలిపించారు కరీంనగర్లో. మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఓట్లేసారు. బ్రిడ్జ్ కంప్లీట్ చేయడానికే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే మీద కట్టాలనో ఆ బ్రిడ్జ్ కట్టాడు అధ్యక్ష. కానీ బయట మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఓటేసిర్రు. బీజేపీ వాళ్ళకి ఓటేసి ఆయన ఎంపీ గెలిపిస్తే సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయకుండా 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను క్రికెటర్గా, గౌరవనీయులు క్రికెటర్గా శ్రీధర్ అన్న అడుగుతారు. శ్రీధర్ అన్న గారు కూడా క్రికెటర్గా చాలా ఇష్టం. మన స్టేట్లో అధ్యక్ష 2 ఉమెన్ క్రికెటర్స్ అండర్-19 ఇండియా వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యారు అధ్యక్ష. ఒకరి పేరు త్రిష, ఇంకొకరి పేరు ధృతి. అయితే అధ్యక్ష గవర్నమెంట్ కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసింది అధ్యక్ష. త్రిష గారికి 1 crore రూపీస్ ఇచ్చిండ్రు. కానీ ధృతికి కేవలం 10 lakhs ఇచ్చారు అధ్యక్ష. కానీ వాళ్ళు ఇద్దరు 15 మెంబర్ల స్క్వాడ్ టీంలో ఉన్నారు. ఇద్దరికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలి అధ్యక్ష. కాబట్టి మీరు త్రిషాకి ఇచ్చిర్రు, ధృతికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే మొన్న మనము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినాం అధ్యక్ష. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇండియన్ టీమ్ కి 15 స్క్వాడ్ లో ఉంటే బీసీసీఐ 3 కోట్లు అందరికి ఇచ్చింది, 15 మందికి 45 కోట్లు ఇచ్చింది. సో ఇక్కడ ప్రభుత్వం త్రిషాకి 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ధృతికి 10 lakhs ఇచ్చింది. దయచేసి తనకు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోండి. వెంకటరామరెడ్డి గారు కదా. అధ్యక్ష, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడదామనేది, ఆ సమస్యను పరిష్కరించమని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏ కావచ్చు, డిఏ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, అట్లాగే ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఏదైతే వాళ్ళకు రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్, డిఏ ఏరియర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సుమారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను పెడితే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇచ్చినటువంటి 50% సమాచారంలోనే 352 కోట్ల రూపాయలు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఉద్యోగస్తులు అందరికి కూడా పేమెంట్ ఇవ్వమనంటే, గతంలో మొన్న ఒక 4-5 రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో ఏం మాట్లాడారంటే, ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వానికి, ఇంకా సమయం పడుతుంది, మీరు ధర్నాలు కానీ స్ట్రైకులు కానీ చేయకుండా ఓవర్ టైం వర్క్ చేయండి, అవసరం పడితే ఇంకో 3-4 గంటలు ఎక్క పని చేయండి అని చెప్పి ఉద్యోగస్తులకు చెప్పడం జరిగింది. నిజంగా ఒకవేళ అలా చేస్తే సంతోషమే, కానీ ఉద్యోగస్తులకు రావాల్సిన వారి బెనిఫిట్స్ కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళు సంవత్సరం అయినా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చెందలేదు. ఇప్పటి వరకు కూడా అదే సమస్య కంటిన్యూ అవుతున్నది. ప్రతి నెల 100 మంది రిటైర్ అవుతా ఉన్నారు. వారికి కనీసము వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడతారని చెప్తున్నాం. దీనివల్ల ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అధికారులు రేపు తప్పుదారిన పోయే అవకాశం ఉంటుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వము ఇవి తొందరగా క్లియర్ చేయాలి. క్లియర్ చేయనప్పుడు రాబోయే వల్ల ఉత్పన్నం ఎదురవుతుంది. దీనికి గతంలో 2 ప్రభుత్వాలు ఉద్యోగులకు అగెనెస్ట్గా పోవడం వల్ల, ఉద్యోగులకు ఇబ్బంది కావడం వల్ల 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. గత చరిత్ర చెప్తున్నది. మీరు అది ఒకసారి దృష్టిలో ఉంచుకొని మీరు వారందరికి కూడా తొందరగానే టీఏడిఏలు అన్ని కూడా క్లియర్ చేసి
యాజ్ అండ్ టుడేకు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తొందరగా క్లియర్ చేయాలని కోరుకుంటూ ఇలాంటిది మరొకసారి డిలే కావద్దనేది చైర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. పేపర్ యాడ్స్ కానీ మీ వివిధ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేస్తున్నది. కానీ ఉద్యోగస్తులకు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగస్తులు ఆలోచన ఇబ్బందికరంగా మారినప్పుడు ప్రజలకు సేవ చేసే పరిస్థితి తప్పుతుంది, ప్రజలకు ఇబ్బంది మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకు తొందరగా ఇవన్నీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మంత్రి గారు అధ్యక్ష, గౌరవ బీజేపీ సభ్యులు చెప్పిన వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.